యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ఎలుగెత్తి పాడరా విజయ గీతిగా, ఎలుగెత్తి పాడరా విజయ గీతిగా, లోకానికి చాటరా ఈ శుభవార్త, లోకానికి చాటరా ఈ శుభవార్త. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములు లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమున మన యొక్క ధ్యానాంశము సుందర మందిర ముందర ఒక అద్భుతం. దైవ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో 1-2 వచనాలు మనం చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రేమటువంటి బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యములో ఒక దేవాలయము కనిపిస్తూ ఉంది. దేవాలయమునకు వెళ్ళేటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. దేవాలయం ముందర ఉండి భిక్షం అడుక్కుంటూ వారి యొక్క జీవనోపాధి చేసేటువంటి మనుషులు ఉన్నారు. ఈ సందర్భమును బట్టి మనము ఆధ్యాత్మికమైన విషయాలు కొన్ని ధ్యానము చేసి ప్రభు యొక్క సన్నిధిలో మనము ఆశీర్వాదం పొందుదుముగాక. దేవుని ప్రజలు కొంతమంది మందిరాన్ని ప్రేమించేవారు ఉన్నారు. మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించేవారు, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందేవారు, ప్రభువుని బట్టి వాక్యమును బట్టి మేలు పొందేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే మందిరమునకు వస్తారు కానీ మందిరములో ఉండరు. మందిరములో ఏమి చెప్తారో వారు వినరు. మందిరమునకు వారికి ఏమి సంబంధం లేదు. అయితే వారు ఎందుకు వస్తారో కూడా తెలియదు. కొంతమంది జీవితాలను మనం చూసినప్పుడు వారి జీవితంలో ఏదో ఒక మేలు పొందాలనే ఉద్దేశంతో మందిరమును సమీపించేవారు కొంతమంది ఉంటారు. కొంతమందికి వివాహాలు కావాలని, కొంతమందికి ఒక మంచి విద్య చదువుకోవటానికి ఒక సీటు కావాలని, కొంతమందికి వ్యాపారము లాభదాయకంగా ఉండాలని, కొంతమంది జీవితంలో వారికి కుటుంబ సమస్య నుండి విడుదల పొందాలని, కొంతమంది కోర్టు కేసులు బట్టి రకరకాలుగా వచ్చేవారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ సమయమందు మనము ఈ పాఠ్యభాగాన్ని బట్టి ఒక్కొక్కటిగా ధ్యానం చేసినప్పుడు
ఈ అపోస్తుల కార్యములు 3 అధ్యాయములో 1 నుండి 10 వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసి చదివినట్లయితే అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా ప్రార్థనా సమయమును గమనించినటువంటి మనుష్యులు. అపోస్తల కార్యములో 3వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని ఒక మాట ఉన్నది. అది పగలు 3 గంటలు 3 గంటలు అని ప్రత్యేకముగా అక్కడ చెప్పబడి ఉన్నది. అది ప్రార్థనా ఆలయం. ప్రార్థనా ఆలయములో ఒక ప్రార్థనా సమయం. ఆ ప్రార్థనా సమయానికి వచ్చేటువంటి ప్రజలున్నారు. అయితే ప్రభువుని ఆరాధన చేసి ప్రార్థన చేసి మేలు పొందడానికి కొంతమంది వస్తే అదే సమయంలో ప్రార్థనకు వారికి ఏం సంబంధం లేదు, ప్రభుతో వారికి ఏం సంబంధం లేదు, మందిరంలో జరిగే కార్యక్రమాలకు ఏం సంబంధం లేదు. కానీ అదే టైంకి వారు క్రమముగా వచ్చి ప్రతిదినము కూడా వారి పని చూసుకొని వెళ్ళిపోయేటువంటి కొంతమంది మనుషులు కూడా ఉన్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతిదినము చేసేటువంటి పని ప్రార్థన మనం ప్రతిదినము చేయాలి. సాధారణంగా ఉదయకాల ప్రార్థన ఉంటుంది, కొన్ని చోట్ల మధ్యాహ్నకాల ప్రార్థన కూడా ఉంటుంది, కొన్ని చోట్ల సాయంత్రకాల ప్రార్థన ఉంటుంది. దినములో ఈ 3 కార్యక్రమాలు జరగవచ్చు. కానీ 3 గంటలు అనేది బైబిల్లో ఆయా సమయాల్లో చెప్పబడి ఉన్నది. కొర్నేలి 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది. అందువల్ల 3 గంటలు సమయంలో ప్రార్థనా సమయం అది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి సమయం దేవుని సంఘము ద్వారా. కాబట్టి సంఘము ఏర్పాటు చేసిన సమయాన్ని నువ్వు గౌరవిస్తున్నావా, దానికి ప్రాధాన్యతనిస్తున్నావా? అందువల్ల దేవుని మందిరములో మనము సమీపించడానికి సంఘముగా ఏ సమయమైతే మనకు నిర్ణయం చేయబడిందో ఆ సమయమును కూర్చి నువ్వు తప్పనిసరిగా నువ్వు అక్కడ ఉండాలి. అది నాకు వీలు పడదని, లేకపోతే ఇది నాకు నిద్ర టైం అని, లేకపోతే అది నాకు అనుకూలపడదని మనం అనుకోవటానికి వీలు లేదు. అది 3 గంటల ప్రార్థనా సమయం, పగటి వేళ. అందువల్ల మనము ప్రార్థనా సమయానికి వెళ్ళాలి. కొంతమంది ఆదివార దినానికి కూడా ఏదో ఒక సమయంలో ఒక మందిరము వారి యొక్క పరిస్థితులు బట్టి వారి సమయాలను బట్టి ఒక టైము అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ టైంకి మనం వెళ్ళాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అది మనం వీలు కాదంటే కుదరదు. అందువల్ల ప్రభువుని మనం ప్రేమించిన వారమైతే, మందిరమును ప్రేమించిన వారమైతే, ఆయన క్రమాన్ని ప్రేమించిన వారమైతే క్రమముగా మనము సమయమును పాటించి సమయములో మనమే వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చిన సమయంలో వెళ్తే కుదరదు. 3 గంటలు అని సమయం చెప్పినప్పుడు నువ్వు 3:30కు వస్తే కుదరదు. అది ప్రభువుని అవమానపరిచినట్లు. 3 గంటలు అని సమయం చెప్పినప్పుడు నీవు 4 గంటలకు వస్తే కుదరదు. ఆ యొక్క ప్రార్థన ఒక 5 గంటల వరకు అనుకుందాం. నీవు 4:45కు వచ్చి నువ్వు ప్రార్థనలో ఏకీభించాము అనుకోవడం అది బలహీనత. అందువల్ల ఎవరి కొరకు నువ్వు రావటం మంచిది కాదు. ఎవరో ఏదో అనుకుంటారని, దైవ సేవకులు ఏదో అనుకుంటారని, లేకపోతే వెళ్ళకపోతే కుదరదని, ప్రార్థనకు రాలేదు అని ఒక నిందొస్తుందని ఎవరి కొరకు నువ్వు వెళ్ళక్కర్లేదు. చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యాన్ని మాత్రం నువ్వు గుర్తించాలి. నువ్వు ట్రైన్కి వెళ్తున్నావు, అది 3 గంటలకు ట్రైను అయితే నీవు 3:15కి వెళితే లేదా 3:05కి వెళ్తే నువ్వు వెళ్ళాల్సినటువంటి ట్రైన్ ఉంటుందా? ఆలోచించండి. లోక సంబంధమైన విషయాలకే నీవు నేను అంత ప్రాధాన్యత ఇస్తే దైవికమైన విషయాలకి నీవు నేను ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ప్రియమైన సోదరుడా గమనించు. ఆదివారం నీ సంఘములో ఆరాధన ఎన్ని గంటలకు? మనము కాలమును ఎరిగిన వారమై సమయమునకు నిర్ణయింపబడిన సమయానికి మందిరము దగ్గర ఉండి ప్రభువుని స్తుతించాలి. ప్రభు చెప్పేటువంటి మాటలను మన హృదయంలో చేర్చుకోవాలి. ఆ విధముగా నడుచుకొని దీవెన పొందాలి. రెండో విషయం ఏమంటే, మందిరమునకు వెలుపటనున్న మనుష్యుడు అతడు కుంటివాడు అని, అతడు భిక్షము కొరకు కనిపెడుతూ ఉన్నవాడు అని మనము చూస్తున్నాము. అయితే అతడు సమయమునకే మందిర స్థలమునకు వచ్చాడు, కానీ మందిరంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే మందిరంలోనికి వెళ్ళడానికి అతనికి పని లేదు.
మందిరముతో పని ఉంది కానీ ప్రభుతో అతనికి పని లేదు. అందువలన అతను వచ్చిన పని వేరు. అతను వచ్చిన పని ఏమి అనగా భిక్షము అడుగుకొనుట. అందువల్ల అతడు భిక్షము అడుగుకోవటానికి వస్తున్నాడు. మందిరముతో గాని ప్రభుతో గాని అతనికి ఎలాంటి సంబంధం లేదు. అపోస్తల కార్యములు 3:3లో ఆ భాగాన్ని చూస్తున్నాము. అతడు భిక్షము అడుగుతున్నట్లుగా అక్కడ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయం ఏమంటే అతడు మనుష్యుల మీద లక్ష్యముంచిన వాడుగా కనిపిస్తూ ఉంది. అపోస్తల కార్యములు 3:5 వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వచ్చేవారి వద్ద ఏమైనా దొరుకుతుందేమో, పేతురు యోహాను దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్. అందువల్ల అతడు ఎందుకు వచ్చాడు అని అంటే వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. మందిరమునకు వస్తున్నటువంటి పేతురు యోహాను దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. అందువల్ల నువ్వు మందిరానికి వస్తున్నావు. కారణం ఏమంటే ఏదైనా దొరకాలి నీకు. నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఏదైనా దొరకాలి. ఏదో దొరికితే నువ్వు మందిరానికి వస్తావు, లేకపోతే రావు. కొంతమంది భక్తి అలాంటి భక్తి. మందిరానికి మేము వెళ్తున్నాం కాబట్టి ఏదైనా మాకు లాభము కావాలి అని శరీర సంబంధముగా ఆలోచించేవారు, లోక సంబంధంగా ఆలోచించేవారు కొంతమంది ఉంటారు. అందువల్ల అతడు మనుష్యుల యందు లక్ష్యముంచెను అని అక్కడ రాయబడి ఉన్నది. నీవు మనుష్యుని యందు లక్ష్యమిస్తే నీకేమీ దొరకదు. ఎందుకు? ఏ నరుని నమ్మకుడి అన్నమాట ఉంది. మనుష్యుల సహాయము వ్యర్థము అని ఉన్నది. ఒకవేళ మనుష్యుడు నీకు సహాయం చేస్తే నీకు కొంతమట్టుకు సహాయం చేయగలడు. వాడు ఎంత చేసినా గొర్రెతోక బెత్తుడు అని ఉంది. అందువల్ల వాడి సహాయం అంతే. నీవు దేవుని యందు లక్ష్యం ఉంచితే దేవుని యొక్క దీవెన చాలా గొప్పది. పట్టజాలనంత విస్తారమైన దీవెనను రాయబడి ఉన్నది. ఆ రహస్యము ఆయనకు తెలియదు. అందువల్ల మనుషులను చూస్తూ ఉన్నాడు. మనుషుని యొక్క సహాయము చాలా స్వల్పమైంది. ఒకవేళ నువ్వు అలా మనుషులను చూచి ఏదో మేలు పొందాలని నువ్వు మందిరానికి వస్తున్నావేమో, ఎవరినో తృప్తిపరచాలని, ఎవరి యొక్క ప్రేమను పొందుకోవాలని, ఎవరి వల్ల నువ్వు ఫేవర్ పొందుకోవాలని నువ్వు వస్తున్నావేమో, దానివల్ల నీకు ప్రయోజనము ఉండదు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. ప్రియమైన సోదరుడా, అందువల్ల మనుషుల మీద లక్ష్యం ఉంచొద్దు, ప్రభు మీద లక్ష్యం ఉంచు. అతడు నిన్ను విడువడు, అతడు నీకు సహాయకుడు, అతడు నిన్ను ఆదుకునేటువంటి వాడు, నీ అక్కరను తీర్చువాడు. అందువల్ల మనుషులైతే ఒక్కసారి మంచిగా ఉన్నట్లుగా ఉండొచ్చు కానీ, సహాయం చేస్తున్నట్లుగా కనబడవచ్చు కానీ, నీకు మంచి మాటలు చెప్పవచ్చు కానీ, ఏదో స్వల్పమైనటువంటి సహాయం నీకు అందించవచ్చు కానీ, ఒక దినమున ఆ వ్యక్తులను బట్టి ప్రమాదము కూడా లేకపోదు అనడానికి వీలు లేదు. ప్రియరా, ప్రతివాడు తంత్రగొంటి, తన సహోదరుని కొంప ముంచువాడు అని ఉన్నది ఇర్మియా 9లో. అందువల్ల మనం చూస్తున్నాం ఏమంటే మనుషుల మీద లక్ష్యం పెట్టవద్దు, నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచు, నువ్వు మేలు పొందుతావు. నాలుగో విషయం ఏమంటే వెలుపట ఉన్నవాని యొక్క చూపు ఎలాగున్నదో మనం చూస్తాం. వెలుపట ఉన్నవాని యొక్క చూపును మనం చూద్దాం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా అనే మాట. 4వ వచనం, పేతురును యోహానును వానిని తేరు చూచి మా తట్టు చూడుమనిరే. పేతురు యోహాను ఆ యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఏమంటే ఆయన ఎటో చూస్తున్నాడు. అంటే ఎటు చూస్తున్నాడు? ఆయన చూపు ఎటుంది అని అంటే మందిరం మీద లేదు, మందిరములోకి వెళదామనే ద్వారం మీద లేదు, కానీ ఆ మందిరమునకు వచ్చేటువంటి వారు చేతులను చూస్తున్నాడు, జేబులు చూస్తున్నాడు. జేబులో ఏముంది, చేతిలో ఏముంది, వారు నాకు ఇచ్చేది ఏమైనా ఉందా అని వాడు వాటి మీద లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నీవు మందిరానికి వచ్చి నువ్వు ఎటువైపు చూస్తున్నావో నువ్వు ఆలోచన చేయి. వాక్యాన్ని చూస్తున్నావా, లేదా వాక్యం చెప్పేటువంటి సేవకును చూస్తున్నావా, మనుషులు చూస్తున్నావా, లేకపోతే అటు ఇటు ఎటో చూస్తున్నావా? ఎటు చూస్తున్నావు? నీ చూపు ఎటు ఉన్నది? ప్రియమైన సోదరుడా, ఆలోచన చేయి. ఆకాను చూపు శపితమైన దాని మీద ఉన్నది, నష్టపోయాడు. గెహజీ చూపు వెండి మీద, వస్త్రాల మీద ఉన్నది, నష్టపోయాడు.
అవ్వ చూపు నిషేధింపబడినటువంటి ఆ ఫలము మీద ఉన్నట్లుగా దాన్ని బట్టి ఆమె నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల నీ చూపు ఎలాగున్నది ప్రేమైన సోదరుడా? ప్రభు చెప్తున్నాడు ఏమంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే మాట ఉన్నది. అందువల్ల పేతురు యోహానులు ఆ యొక్క భిక్షము కొరకు సహాయం కొరకు చూచే వ్యక్తితో మాట్లాడారేమంటే, ఆయన ఎటో చూస్తూ ఉన్నాడు, కానీ మా తట్టు చూడుము అని అన్నారు. నీవు ప్రభు తట్టు చూడాలి, నువ్వు మేలు పొందాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందాలి అని అంటే, దేవుని సన్నిధిలో నీవు నీ సమస్య నుండి విడుదల పొందాలి అని అనుకుంటే, ప్రేమైనటువంటి బిడ్డ, నీవు ఆయన వైపు చూడాలి. నువ్వు ఆయన వైపు చూస్తే నీవు నీ పనిలో నువ్వు సఫలతను చూస్తావు. నీ కోరిక ప్రభు సిద్ధింపచేస్తాడు. నీ ఆలోచన